ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ మీట్ 2026 కి చేసిన చైర్పర్సన్ మేడం గారికి, అట్లాగే మన టీజీఐసి ఆఫీసర్స్, ఈడీస్కి, సిఇఓ గారికి, జిఎంస్, జెడ్ఎంస్, అట్లాగే ఇంజనీరింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ఇంజనీర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. 2019 తర్వాత దాదాపు 6-7 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇది ఇంతకంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది అని అనుకున్నాను నేనైతే. చాలా డిమాండ్ ఉంది, మనం చాలా సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నామని చెప్పేసి కమిటీలో ఉన్న ఆఫీసర్స్ నాతోటి గొడవ పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇది అవుతుందే లేదు అని అనుమానంతో ఇంకా కొద్దిమంది మిగిలిపోయి ఉంటారు. సో వాళ్ళకు టీమ్ గేమ్స్ లో, టీమ్ స్పోర్ట్స్ లో రేపు కూడా అవకాశం ఉందనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మనం కేవలం స్పోర్ట్స్ అనేది లైఫ్ లో మాత్రమే, లేకపోతే దాన్ని ప్రొఫెషన్ గా ఎంచుకున్న వాళ్ళకు మాత్రమే అనుకుని అపోహ నుంచి చాలా వరకు బయటకు వచ్చాలని అనుకుంటున్నాను. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ లేకుండా మన జీవితం బాగుంటుందని కూడా మనం అనుకోలేదు. కాబట్టి బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు అందరి లైఫ్ లో కూడా టీజీఐసిలో ఉండే పని ఒత్తిడి ఇంకా పెరుగుతా తప్ప తగ్గదు. తగ్గించుకునే ఉపాయాలలో మొదటిది క్రీడలు. కాబట్టి మన టీమ్ బిల్డింగ్ కానివ్వండి, గెలుపోటముల గురించి కానివ్వండి, ఒకరితో ఒకరు ఎంత సమన్వయించుకోవాలి అన్నది కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి అలవాటు చేసుకుంటూనే మన పర్సనల్ లైఫ్ లో కూడా ఆరోగ్యం ఉండడానికి గొప్ప అవకాశం. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా, ఈ 2 రోజుల తర్వాత కూడా వేరే వాళ్ళని చూసి కొత్తగా కూడా మీరు కొత్త ఆటలు, అలవాట్లు, మంచి అలవాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ప్రయత్నం చేయని వాళ్ళు కూడా బ్యాడ్మింటన్ ఆడలేదు, మేము క్యారమ్స్ ఆడలేదు, లేకపోతే మేము క్రికెట్ ట్రై చేయలేదు అన్న వాళ్ళందరూ కూడా అట్లాంటివి పికప్ చేసి ప్రయత్నం జరుగుతుందని చేసేసి ఆశిస్తూ ఈరోజు మరి ప్రయత్నం చేసి సంవత్సరాల తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రయత్నం చేసిన ఆర్గనైజింగ్ కమిటీ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున తెలుస్తూ చేసిన ఎండి గారికి, జోన్ చేసిన జీఎంలకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి జీవితంలో ఓటమి ఎలాగో ఆటలు కాబట్టి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనే విశేషంగా ఆటలు ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మించింది ఏమీ లేదు. ఎన్ని ఆస్తున్నాయి, ఎవరు ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి ఆరోగ్యం చాలా మంచి ఆలోచన చేసి చేస్తున్నాను. చేయడమే గొప్పతనం. గెలుపు తర్వాత ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ గెలవాలనేది స్పైడర్ మ్యాన్ ఎలా చేస్తుంటుందో మనం చదువుకున్నాము. స్పైడర్ మ్యాన్ లాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడే విధంగా ఉండాలి. ముందు ముఖ్యంగా మా మహిళలు కూడా 30% రాకముందే పోటీ పడుతున్నారు. అన్ని క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.